నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. భూభారతి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ, పకడ్బందీగా ప్రక్రియ చేపట్టాలని అధికారులకు కలెక్టర్ స్పష్టీకరణ. కల్తీ కల్లుపై జిల్లా అంతటా ఒక్కరోజు ర్యాలీలు, అవగాహన సదస్సులు. మార్పు సాధ్యమేనా అని ప్రజల్లో అనుమానాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడానికి బీఆర్ఎస్ఏ కారణం. ప్రశాంత్ రెడ్డిపై డీసీసీ చీఫ్ మానాల ధ్వజం. పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించాలని అర్బన్ ఎమ్మెల్యే పూజలు. భరతమాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సింధూర్ అని వ్యాఖ్యలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం కింద రైతులు, ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన జరిపిన మీదట క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ బృందాలను ఆదేశించారు. భూభారతి పైలట్ ప్రాతిపదికన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని 8 గ్రామాలలో నిర్వహించిన రైతు సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ నూతన ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు. శుక్రవారం ఆర్మూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమావేశమై భూభారతి దరఖాస్తుల పరిశీలన, విచారణ అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 5 నుండి 8వ తేదీ వరకు మెండోరా మండలంలోని 8 రెవెన్యూ గ్రామాలలో నిర్వహించిన సదస్సుల సందర్భంగా 706 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పక్కగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించాలని, మొక్కుబడిగా కాకుండా ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా, సమగ్రంగా పరిశీలించాలని హితవు పలికారు. ప్రభుత్వ మార్గదర్శకాలు భూభారతిలోని నిబంధనలపై పరిపూర్ణమైన అవగాహనను కలిగి ఉన్నప్పుడే తప్పిదాలకు తావు లేకుండా దరఖాస్తుల పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించగలుగుతారని అన్నారు. ముందుగా డెస్క్ వర్క్ ద్వారా రెవెన్యూ రికార్డులతో దరఖాస్తుల వివరాలను సమగ్రంగా పరిశీలన చేసుకోవాలని, అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా విచారణ జరపాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టినందున ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా విచారణ ప్రక్రియను పూర్తి నిబద్ధత, నిజాయితీగా నిర్వహించాలని సూచించారు. అందులోనూ పైలట్ ప్రాతిపదికన నిర్వహించిన రెవెన్యూ సదస్సులు కావడం వల్ల అందరి దృష్టి కేంద్రీకృతం అయి ఉంటుందని, ఏ చిన్న అవకతవకలకు తావు కల్పించినా ప్రభుత్వ యంత్రాంగానికి, రెవెన్యూ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గకుండా భూభారతి దరఖాస్తుల విచారణలో పూర్తి పారదర్శకంగా వివరిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ హితవు పలికారు. కావాలని తప్పిదాలకు తావు కల్పిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థను అమలు చేస్తున్నందున ప్రతి దరఖాస్తును ఎంతో జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుందని, దరఖాస్తుదారుడు తిరిగి అప్పీల్కు వెళ్లే పరిస్థితి ఉత్పన్నం కాకుండా నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ జరిపి వాస్తవ పరిస్థితులతో కూడిన అభిప్రాయాలను నివేదికలో పేర్కొనాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ ప్రక్రియలు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని అన్నారు. సాదా బైనామాలు, పీఓటీ దరఖాస్తులకు సంబంధించి రికార్డుల పరిశీలన, సాధారణ విచారణలు మాత్రమే జరపాలని, హైకోర్టులో స్టే తొలగిన మీదట ప్రభుత్వం వెలువరించే మార్గదర్శకాలను అనుసరిస్తూ సాదా బైనామా, పీఓటీలను క్రమబద్ధీకరించడం జరుగుతుందని దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఒకే దరఖాస్తులో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో భూ సమస్యలను పొందుపరిస్తే ప్రతి సమస్యను తప్పనిసరిగా పరిశీలిస్తూ వేర్వేరుగా విచారణ జరపాలని అన్నారు. ఈ నెల 12 నుండి దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియలు చేపట్టి వారం రోజుల్లో పూర్తి చేయాలని, ఈ నెల 20వ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని దరఖాస్తుల విచారణ పూర్తి కావాలని రెవెన్యూ బృందాలకు గడువు విధించారు. క్షేత్రస్థాయి విచారణలో జాప్యానికి తావు లేకుండా ఇతర మండలాల సర్వేయర్లకు కూడా పైలట్ మండలానికి కేటాయిస్తామని, రెవెన్యూ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోపు దరఖాస్తుల పరిశీలన, విచారణలు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
గారికి మరియు రాజస్వ మండలాధికారి గారికి, ఏఎంసీ చైర్మన్ పొత్తిన ముత్తేనరెడ్డి గారికి మరియు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కానీ అసైన్మెంట్ అంటే రాజు వచ్చి తర్వాత వాటిని పరిశీలించడము, మోకాను కూడా పరిశీలించి వాటిని సరిదిద్దడం. ఒక స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేసి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లికేషన్స్ స్వీకరించి డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. సో మన జిల్లాలో ఈ పైలట్ మండలం అనేది ఈ మెండోరా మండలం అనేది కన్సిడర్ చేయాల్సి వచ్చింది. సో మనకి మెండోరా మండలంలో ఉన్న 8 రెవెన్యూ విలేజ్ల్లో కూడా మనకి డే వైజ్ షెడ్యూల్ ప్రకారంగా ఈ క్యాంప్స్ అనేవి కండక్ట్ అవుతాయి. ఇక్కడ మీ గ్రామంలో ఏమైనా రెవెన్యూ ఇష్యూ అంటే రైతులకి కొంత సవరణలు అంటే పేరు తప్పుగా రావచ్చు, లేదు తండ్రి పేరు తప్పుగా రావడం కానీ, ఎక్స్టెంట్ మాకు 3 acres ఉంటే ఓన్లీ 2 acres నమోదు, కొత్త పట్టా పాస్బుక్ రాలేదు, రికార్డులో నమోదు కాలేదు అనుకున్నా కూడా అవి కూడా ఈ మనకి ఏదైతే ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామో సో దాంట్లో మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. సో అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. హెల్ప్ డెస్క్ లో మనకి రెవెన్యూ సిబ్బంది ఉంటారు. అది మీకు ఏ సమస్య ఉంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సో వాళ్ళే ఏదైతే మనకి అప్లికేషన్ ఉందో అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఆ సమస్యను మీరు డీటెయిల్ గా ఇస్తే దాన్ని కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా అంటే ఈ ఒక్కరోజే కాకుండా తర్వాత కూడా మీకు ఏమైనా ఈ రోజు కొంతమంది ఊర్లో ఉండకపోయినా కూడా తర్వాత మీరు తహసీల్ ఆఫీస్లో కానీ అదేవిధంగా ఎంక్వైరీకి రెవెన్యూ సిబ్బంది వచ్చినప్పుడు కూడా అప్లికేషన్ ఫార్మేట్ లో మీరు ఇవ్వచ్చు. సో మనకి ఏదైతే ఈ రోజు మీరు ఇస్తున్నారో అవి కూడా మనము ఒక టైం బౌండ్ మేనర్ లోన వితిన్ 1 month లో మనం అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రీవియస్ గా ఎలా అయితే మీరు మీ సేవకి వెళ్ళి అక్కడ మనీ పే చేసి అప్లై చేసేవాళ్ళు, సో అలా కాకుండా మీరు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినట్లయితే కల్తీ కల్లు నివారణపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఎక్సైజ్, పోలీస్, వివిధ శాఖల అధికారులతో బుధవారం జిల్లా అంతటా ర్యాలీలు నిర్వహించి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. ఒక్కరోజు చేసిన అవగాహనతో ప్రజలలో మార్పు వచ్చిందా? నిజామాబాద్ నగరంలో కల్తీ కల్లు లేకుండా పోయిందా అంటే నోరెళ్లబెట్టడం తప్ప మరో మార్గం లేదు. కల్తీ వ్యాపారులకు దానిని నియంత్రించే శాఖ అధికారులకు ఉన్న అనుబంధం అలాంటిది. మరి ఏదో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచామని చెప్పడం మినహా క్షేత్రస్థాయిలో ఒరిగింది ఏంటి అనేది సామాన్యుడి నుండి వినిపిస్తున్న ప్రశ్నల వర్షం. దీనికి అధికారులు ఎలాంటి సమాధానం చెబుతారు? మాదక ద్రవ్యాలను అంతమొందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయం తరలింపు జరుపుతున్నారన్న సమాచారం వస్తే చాలు వెంటాడి పట్టుకుని వారిని శిక్షిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న కృత్రిమ కళ్ళు తయారీలో వ్యాపారులు నిత్యం మత్తు పదార్థాలను వాడుతున్నారు అనేది భారంగా రహస్యం. వారిపై కేసులు ఎందుకు కావు? ఇక్కడ పెద్ద పెద్ద నేతలు ఒక్కటై నెలవారీ చందాలను అధికారులకు, రాజకీయ నాయకులకు అందించడం వల్ల వారిపై కేసులు జరగడం లేదని తెలుస్తుంది. గత మాసంలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో కల్తీ కల్లు సేవించిన కొందరు ఆసుపత్రి పాలయ్యారు. అదే సమయంలో జిల్లా పర్యటనకు వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని చేతులెత్తేశారు. ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించి ప్రాణాలతో బాధితులను ఇంటికి పంపారు తప్ప వారిని పూర్తి స్థాయిలో కళ్ళు నుండి విముక్తి కలిగేలా చేయలేదు. అవగాహన కార్యక్రమాలు చేపడితే నేటి తరం వారు కళ్ళు సేవనం చేయకుండా దూరంగా ఉంటారేమో కానీ ఇప్పటి వరకు కళ్లకు బానిసలైన వారి పరిస్థితి ఏంటి అనేది సమస్యగా మారింది. ప్రస్తుతం వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. వింత చేష్టలు, పిచ్చివాడిలా వ్యవహరించడం చేస్తున్నారు. ఆసుపత్రికి వెళ్తే మాత్ర ఇచ్చి పంపిస్తున్నారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా యావత్ జిల్లా యంత్రాంగం జిల్లా అంతటా కల్తీ కల్లుపై ఒక్కరోజు అవగాహన కల్పిస్తే మార్పు వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి సార్లు. కల్తీ కల్లుకు అలవాటైన వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించి అసలు కళ్ళు అంటే అదో విష పదార్థంలా అటువైపు వెళ్లకుండా మార్పు తెస్తే బాగుంటుంది సార్లు అంటున్నారు. మన భ్రమ గాని ఏదైనా ఘటన సంభవించినప్పుడు హడావిడి చేసే అధికారులు 4 రోజుల తర్వాత మేనేజ్ చేసే వ్యాపారులు ఉన్నంత వరకు కల్తీ కళ్ళు లేకుండా అసలైన కళ్ళు దొరకడం గగనమే. ఇప్పటికైనా ఆలోచన చేసి ఒక్కరోజు అవగాహనతో కాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారకులు ఎవరు అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డి దమ్ముంటే చర్చకురా, మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. కమర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుంకెటి రవి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన ఆరోపణలు ఆయన అహంకారానికి రాజకీయ అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా చేసి మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన మాట నిజం కాదా ప్రశాంత్ రెడ్డి చెప్పాలన్నారు. ప్రశాంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప సలహాలు సూచనలు ఇచ్చేంది లేదని, బీఆర్ఎస్ హయాంలో అన్ని వ్యవస్థల్ని ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సరిచేస్తూ ముందుకు వెళుతున్న క్రమంలో ప్రశాంత్ రెడ్డికి వత్తాసు పలికి కొందరు ఉద్యోగులతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే ఉద్యోగులకు చాలా చేశాను అనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి అలా మాట్లాడడం జరిగిందన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను గేటు ముందర నిల్చోబెడితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇప్పటికే 3 నుండి 4 సార్లు ఉద్యోగులతో చర్చలు జరిపిన మాట వాస్తవం కాదా అని మానల మోహన్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి సానుభూతి ఉంది, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ముఖ్యమంత్రి అలా మాట్లాడడం జరిగిందన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా విచ్ఛిన్నమవుతున్న సందర్భంలో పాలకవర్గంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఎందుకు బాధ్యత వహించడం లేదు అని చెప్పాలని ఆయన అన్నారు. ప్రశాంత్ రెడ్డి తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే గ్రామాలలో తిరగకుండా చేస్తామని, ప్రశాంత్ రెడ్డికి ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఏ విషయంలో విఫలమైందో చెప్పాలనుకుంటే చర్చకు వేదిక నిర్ణయించి తెలపాలని, మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని మానల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నర్సయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బూచయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం గంగప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగిల ప్రవీణ్, బూచి మల్లయ్య, సుంకేటి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసినటువంటి ఆరోపణలు ప్రశాంత్ రెడ్డి యొక్క అహంభావానికి, అహంకారానికి, ఆయన రాజకీయ విజ్ఞానానికి ఒక నిదర్శనం అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు సుమారు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసిన మాట నిజమా కాదా ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత ఆయన నాయకుడైనటువంటి కేసీఆర్ది కాదా ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నీతి మాటలు మాట్లాడుతుంటారు. ఎప్పుడు చూసినా తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలతో తప్ప వాస్తవాలను ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే విధంగా ఎప్పుడు ఉండదు. ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఒక కుటిల ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు చేసినటువంటి వ్యవస్థల విచ్ఛిన్నమైతేనేది, ఆర్థిక విచ్ఛిన్నాన్ని ఒక్కొక్కటిగా సెట్ చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో మొన్నటికి మొన్న ఎంప్లాయీస్ కొంతమంది, మీకు వంతపాడే కొంతమంది ఎంప్లాయీస్ ద్వారా ప్రభుత్వానిపై ఒత్తిడి చేసే కార్యక్రమంలో సతతోటి ఎంప్లాయీస్కు నేను చేసిన చాలా విషయాల్లో సాయం చేసిన మీ ప్రభుత్వం అనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పమని అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలను మీ సమస్యలను సానుభూతితోటి గత 10 సంవత్సరాలు దొర గడి ముందట కాపు కాసిన ఒక్కరోజు మీరు వెళ్ళినటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మీతో దాదాపు 3-4 సార్లు 3 విడతలుగా చర్చలు జరిపిన మాట వాస్తవం కాదా? వాస్తవ పరిస్థితులు మేము వివరించిండు. ఏదైతే
ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని మీకు విన్నవించి మీ న్యాయమైన కోరికలు ఉన్నప్పటికీ కొంత వెసులుబాటు లేదనే విషయాన్ని మీకు చెప్పిన తర్వాత కొంతమంది మీ యూనియన్లలో అందరని మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మీ సమస్యల పట్ల మీ ఆవేదన పట్ల మాకు సానుభూతి ఉంది. కానీ ఆర్థిక స్థితిగతులను ఆలోచించుకొని ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయాలు కొంచెం ముఖ్యమంత్రి గారు హర్ట్ అయిన తర్వాత ఆ మాటలు అన్నాడు తప్ప ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు, అక్కడ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముగ్గురు మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రం దివాలా తీయడంలో ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు కూడా మంత్రులు ఉన్నటువంటి వాస్తవం కాదా? అప్పుడు ఇలా ముఖాలు ఎక్కడ పెట్టుకున్నారు ముగ్గురు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దిగజారుతున్న సందర్భంలో మరి ప్రశాంత్ రెడ్డి కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ దొంగల్లా దాక్కున్నారు తప్ప ఒక్క మాట కూడా మరి ఆ రోజు కేసీఆర్ మాట్లాడించకపోవడంతో ఆ రోజు ప్రభుత్వంలో పాలకులుగా ఉండి మంత్రులుగా ఉన్న మీరు ఎందుకు బాధ్యత వహించారు? ఆ రోజు జరిగినటువంటి ఈ తెలంగాణ విచ్ఛిన్నానికి మీరు ఎట్లా బాధ్యత వహించారు అని ఈ సందర్భంగా నేను ప్రశాంత్ రెడ్డిని దొంగలుగా ఉన్నటువంటి అప్పటి మంత్రులందరూ కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డికి ఒక్కటే మాట చెప్తున్నాం. గతంలో మీరు భీమ్గల్లో జరిగిన ఇష్యూ కానీ ఈ మధ్య మీరు మాట్లాడుతున్న విషయాలపైన కూడా నేను ఆ రోజు కూడా వీడియోల ద్వారా మీకు తెలపడం జరిగింది. తప్పుడు మాటలతో తప్పుడు ఆలోచనలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంటే ఖచ్చితంగా మిమ్మల్ని గ్రామాలలో తిరగకుండా చేస్తాం. నిజంగానే ప్రశాంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజల పక్షాన పోరాడాలా, ప్రజల పక్షాన ప్రశ్నించాలని ఉంటే నిజంగా చెప్పు ఈ ప్రభుత్వం ఏ విషయంలో ఫెయిల్ అయిందో ఆ విషయాలు చర్చించడానికి నువ్వు వేదిక పెట్టు, మేము వస్తామని ఇప్పటికి పైసార్లు మీకు ఛాలెంజ్ విసిరినా కనీసం ఛాలెంజ్ను స్వీకరించే సత్తా, దమ్ము, ధైర్యం లేని ప్రశాంత్ రెడ్డి రోజు రోజుకు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే ఆయనను ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. అక్కడ మీ చిన్నదవర కేటీఆర్ చెప్పినట్టు ఇక్కడ నువ్వు వంతపడుతుంటే నువ్వు చులకన కావడంతో పాటు నువ్వు హీనంగా చేసే రోజులు కూడా వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఇక్కడ ప్రశాంత్ రెడ్డికి ఒక ప్రాబ్లం ఉంది. 10 సంవత్సరాలు ఒక రారాజుగా, ఒక యువరాజుగా ఇక్కడ వెలుగొంది ఇప్పుడు గ్రామాలలో పోతే ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ బాధను భరించలేక ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంకొకసారి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా గ్రామాలలో మీరు వచ్చే క్రమంలో ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమం చేపడతాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి విచ్ఛిన్నం మేము ఈ 15 నెలల కాలంలో మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన తప్పుల గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదుల నెత్తిటితో భరతమాతకు వీరతిలకం దిద్దడమే ఆపరేషన్ సింధూరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. స్వయంభూ నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి, భారత భూభాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో ఇందూర్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ స్వయంభూ నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాశ్మీర్ లో పహల్గాం ఘటన తర్వాత ప్రతి భారతీయునిలో మరిగిన రక్తానికి, ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తి, యుక్తులకు నిదర్శనమన్నారు. జైష్ మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను అంతమొందించడం జరిగిందన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భారత్ చర్యను భరించలేక భారతదేశం పైన, మన పౌరుల పైన దాడులకు పాల్పడటాన్ని భారత్ త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు. పాక్ భారత్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మోదీ, రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ త్రివిధ దళాలతో ఎప్పటికప్పుడు సమావేశం జరుపుతూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పుకొడుతూ ఉగ్రమూఖాలను ఆ దేశ ప్రధానిని సైతం పరుగులు పెట్టిస్తుందన్నారు. భారత్ శత్రు దేశాలు మన వైపు కన్నెత్తి చూడాలన్నా, ఇక్కడ ఉన్న ఒక్క భారతీయుడిని ముట్టుకోవాలన్నా ఇది ఒక హెచ్చరిక అని అన్నారు. భారత్ సైన్యం తలుసుకుంటే పాకిస్తాన్ ఇండియా పటంలో లేకుండా చేస్తుందని భారతదేశ ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కి మద్దతు ఇస్తున్నాయని అన్నారు. పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం సాధించి ఉగ్రవాదుల నెత్తుటితో
భరతమాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సింధూర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 22న కశ్మీర్ లోయలో పెహల్గాంలో జరిగిన అమాయక ప్రజలపైన ఉగ్రవాదుల దాడి అది పైశాచికం. దాని వెనుకాల పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలు, ఉగ్రవాదులు, ప్రముఖ ఉగ్రవాద సంస్థలైన జైష్మే, లష్కరే కానీ ఇతర అన్ని సంస్థలు, దానికి ఆధారాలు కూడా లభించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రజలకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కల్పించే విధంగా తప్పకుండా దానికి బదులిస్తామని అనేక మార్లు చెప్పడం జరిగింది. 3 రోజుల క్రితము 9 స్థావరాలపైన, పీఓకే మరియు పాకిస్తాన్లోని 4 స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరు మీద సుమారు 100 మంది ఉగ్రవాదులని మట్టుపెట్టడం, ముఖ్యమైన స్థావరాలు భూమట్టడం చేయడం జరిగింది. భారతదేశం అంటే చరిత్రలో ఎప్పుడు కూడా భారతదేశం ఒక తప్పు చేయదు ముందు, కానీ తప్పు చేసిన వాళ్ళకు ఈట్క జవాబ్ పత్తర్చ్ అనే విధంగా ఇచ్చే దమ్ము, ధైర్యం ఆ భరతమాత బిడ్డలందరికీ కూడా ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అనేకసార్లు చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్ ఉరికొల్పే విధంగా, అంటే రెచ్చగొట్టే విధంగా అమాయక ప్రజల్ని ఆపరేషన్ సింధూర్ తర్వాత బార్డర్లో ఉన్న రాష్ట్ర అమాయక ప్రజలపైన దాడులు చేయడం, మళ్ళీ కూడా పాకిస్తాన్కు అన్ని దేశాలు కూడా భారత్కు మద్దతుగా ఉంటూ చేసిన తప్పుని మీరు సమర్థించుకున్నద్దు, మీరు తప్పు చేసిర్రు, ఎటువంటి చర్యలు తీసుకున్నదన్న తర్వాత కూడా నిన్న రాత్రి క్షిపణులు దాడులతోటి దాడి చేస్తే పాకిస్తాన్కు, దానికి భారతదేశ సైనికులు, త్రిదళ సైనికులు తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పడం జరిగింది. క్షిపణులని కానీ ఇతర డిఫెన్స్ ఆయుధ స్థావరాలపైన భారతదేశం అటాక్ చేసి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు ఎగిసిపడ్డాయి. వంటగదిలో ఉన్న మహిళ కేకలు వేసుకుంటూ బయటకు వచ్చింది. ఇరుగు పొరుగు వారు చేరి మంటలను ఆర్పారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. నందిపేట్ మండల కేంద్ర నియో లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఎదుటి ఇంట్లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సిలిండర్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్న గంగమ్మని కేకలు పెడుతూ బయటకు రావడంతో స్థానికులు వెంటనే తేరుకుని మంటలు ఆర్పేందుకు శతవిధాల ప్రయత్నం చేసి చివరకు మంటలను ఆర్పేశారు. స్థానిక యువకులు మంటలను ఆర్పడం వల్ల పెను ప్రమాదం తప్పడంతో చుట్టుపక్కల వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. మంటలంటుకోవడం వల్ల ఇంట్లో ఉన్న విలువైన బట్టలు, బెడ్ కాలిపోయాయి. మంటలు ఆర్పే సమయంలో స్థానికులు నీళ్లు పోయడం వల్ల ఇంట్లో ఉన్న బియ్యము, ఇతరత్ర సామానంతా పనికి రాకుండా పోయింది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ అగ్ని ప్రమాద సిబ్బందికి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతలోపే స్థానిక యువకులు మంటలు ఆర్పేయడం జరిగింది. లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అన్నారు. ఘటన జరిగిన సమయంలో స్థానికులు భయపడవద్దని, ప్రమాదం జరిగినప్పుడు తెలివిగా ఆలోచించి మంటలను ఎలా ఆర్పాలో ఆలోచించాలని, గ్యాస్ సిలిండర్ వద్ద లీక్ అయి మంటలు ఎగిసిపడుతున్నప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేసేందుకు ప్రయత్నించాలని, లేదంటే బందపాటి గోనె సంచిని నీళ్లలో నాన్పి గ్యాస్ బండ చుట్టూ చుట్టేస్తే సరిపోతుందన్నారు. తొందరపడి నీళ్లు పోయడం, గ్యాస్ బండను బయట పారేయడం లాంటివి చేయకూడదని, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలని, పలు అంశాలపై అక్కడున్న మహిళలకు, స్థానికులకు కళ్లకు కట్టినట్టు చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ నందిపేట నందు లీడింగ్ ఫైర్మెన్గా పనిచేస్తున్నాను. ఇక్కడ స్థానిక నందిపేట నందు గల రామ్నగర్లో సిలిండర్ అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం మేరకు రావడం జరిగింది. పాక్షికంగా నష్టం జరిగింది. సిలిండర్ ఏంటంటే దానికి ఉన్న రెగ్యులేటర్ కానీ, పైపులు కానీ ఏమన్నా నాణ్యతమైనవి వాడాలా, ఐఎస్ఐ మార్కు ఉన్నవి వాడాలి. దాని గురించి వాళ్ళకు అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఎప్పుడు కూడా ఐధైర్యపడద్దు. ఏదైనా ఫైర్ జరిగితే 101కు సమాచారం తెలిపి సాయం కోరగలరు.
ధైర్యానికి, శౌర్యానికి, దేశభక్తికి నిలువెత్తు రూపం మహారాణా ప్రతాప్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఆయన ఆశయం నెరవేరుతోందన్నారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా స్థానిక ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో బొందిల రజక సంఘం వారు నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంఘ పెద్ద మనుషులతో కలిసి రాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ధైర్యానికి, శౌర్యానికి, దేశభక్తికి నిలవెత్తు నిదర్శనం రాణా ప్రతాప్ మహారాజ్ అన్నారు. మొఘలుల నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఈ దేశంలో పుట్టిన గడ్డి పరక సైతం ఈ దేశ పౌరుషాన్ని, దేశభక్తిని పాలు పంచుకుంటుంది అనడానికి నిదర్శనమన్నారు. మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్ దీనికి నిదర్శనమన్నారు. హల్దీఘటి యుద్ధంలో విరోచితంగా పోరాడి తన ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహారాణా ప్రతాప్ ను రక్షించడానికి 26 అడుగుల కందకం పై నుండి దూకి రక్షించడమే అందుకు నిదర్శనమన్నారు. మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ విదేశీయులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. శక్తివంతమైన అమెరికా పైన 2 దశాబ్దాలు సుదీర్ఘ పోరాటం అనంతరం విజయం సాధించిన వియత్నాం దేశ అధ్యక్షుడు స్వయంగా తమ గెలుపుకు మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ ప్రేరణాదాయకమని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అన్ని రంగాల్లో అన్నిట్లో ముందున్న అమెరికా వియత్నాం యుద్ధంలో వియత్నాం విజయం సాధించింది. ఒకానొక సందర్భంలో అనేక మంది ప్రశ్నించడం జరిగింది, ఆ పెద్ద దేశం పైన మీరు ఎట్లా సాధించారంటే దానికి భారతదేశంలో ఉన్న మహారాణా ప్రతాప్ సింగ్ మరియు శివాజీ లాంటి వీరుల స్ఫూర్తిగా మేము మా దేశంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని విజయం సాధించడం జరిగింది. ఎప్పుడైతే వియత్నాం విదేశాంగ మంత్రి ఇండియాకు వచ్చినప్పుడు ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి సమాధి దగ్గరకు, ఇతర ప్రముఖుల దగ్గరకు రావడం ఆనవాయితీ. ఈ వియత్నాం విదేశాంగ మంత్రి భారతదేశానికి వచ్చినప్పుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారి సమాధి ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉందని తెలుసుకొని అక్కడికి పోయి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి ఆ తర్వాత 2 పిడికల మట్టిని అక్కడి నుంచి తీసుకుపోయి వియత్నాం భూమిలో కలపడం జరిగింది. ఎందుకంటే వారి ధైర్యం, వారి సాహసం, వారిని స్ఫూర్తిగా తీసుకొని మా దేశ ప్రజలు కూడా మా దేశ ప్రజల్లో ఒక స్ఫూర్తిని నింపుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని ఏదైతే పాకిస్తాన్ ఇండియా వరకు జరుగుతూ ఉందో మహారాణా ప్రతాప్ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా, శివాజీ మహారాజ్ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ధైర్యంగా, సాహసంగా ముందుకు సాగుతూ పాకిస్తాన్ సైనికులను మట్టుమాయం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉగ్రవాద స్థావరాలని కూకటి వేలుతో నిక్లేస్తూ ఉన్నారంటే దేశంలో పుట్టిన అనేక మంది వీరులు, ముఖ్యంగా మహారాణా ప్రతాప్ లాంటి వీరుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకు సాగుతూ ఉన్నారు. మరొకసారి వారి జయంతి సందర్భంగా ఇందూర్ నగరంలోని వారి వర్గ సభ్యులకు అందరికీ, సోదరిమణులకు, చిన్నారులకు, యువకులకు అందరికీ శుభాకాంక్షలు. పెట్టుబడిదారుల విశృంఖల దోపిడీకి ఫ్యాసిజం దోహదపడుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు సమస్యలు పెరుగుతాయని, కార్మిక వర్గం సమస్యలు పెరుగుతాయని గత అనుభవాలు రుజువు చేస్తున్నాయన్నారు. సోవియట్ రష్యా ఎర్రసైన్యం ఫ్యాసిజాన్ని నియంత హిట్లర్ ను ఓడించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్థిక మాంద్యాన్ని తట్టుకుని ప్రపంచంలో 1939-40 మధ్య కాలంలో సోవియట్ రష్యా వేగంగా అభివృద్ధి చెందిందని, దానికి కారణం ఆ ఏర్పడ్డ కమ్యూనిస్టుల నాయకత్వంలోని సోషలిస్ట్ వ్యవస్థ అని అన్నారు. దాని ప్రభావంతో అనేక దేశాల్లో వర్గం పెరిగి అక్కడి పాలకులను కూలదోసి కమ్యూనిస్టులు రాజ్యాధికారానికి చేరువ అవుతున్న సందర్భంలో కమ్యూనిస్టులను ఓడించడానికి బూర్జువా రాజకీయ పార్టీలు, పెట్టుబడిదారీ రాజ్యాలు, కార్పొరేట్ కంపెనీలలో కలిసి ఫ్యాసిస్ట్ శక్తులను ప్రోత్సహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నన్నేసాబ్, సురేష్ మరియు నాయకులు సిరిపలింగం, నర్సయ్య, అనిత, శంషుద్దీన్, దినేష్, శేఖర్ గౌడ్, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా
ఏదైతే ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా రష్యాలో ఫాసిజాన్ని ఓడించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఫాసిస్టు శక్తులు ఈరోజు ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలని ఉద్యమాలని అంచటం కోసం జాతి విద్రోహ శక్తుల్ని ప్రోత్సహించే పద్ధతుల్లో ఈరోజు కమ్యూనిస్టుల పైన ఈ ఫాసిజాన్ని ప్రయోగించి విద్వేషాల్ని రెచ్చగొట్టే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా అమెరికా కానీ మిగతా ఫాసిస్టు శక్తులు ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థల్ని ప్రోత్సహించడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజా పోరాటాలు కార్మిక వర్గ పోరాటాలు ఈ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలబడటానికి ఉద్యమాల్ని ఉధృతం చేయాలి అనేటువంటిది ఈ ఫాసిస్టు విధానాల్ని తిప్పికొట్టగలుగుతాము అనేటువంటిది సిపిఎం పార్టీ నమ్ముతా ఉంది. అదే సందర్భంలో ఈ దేశంలో కూడా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీని మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న హింసలను అరికట్టాలని ఐద్వా సంఘం నాయకురాలు డిమాండ్ చేశారు. నగరానికి చెందిన ఒక మహిళను అత్తింటి వారు తీవ్రంగా దాడి చేశారని ఆమె పేర్కొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో హింసకు గురై అడ్మిట్ అయిన మహిళను ఐద్వా నాయకులు పరామర్శించారు. వినాయక్ నగర్ నివాసి మహిళను భర్త తడిక శ్రీకాంత్, అత్త శోభ, మరిది హరికాంత్ విపరీతంగా కొట్టిపడేసి వెళ్లిపోయారన్నారు. అక్కడే ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఆమె తల్లికి ఫోన్ చేసి మీ కూతురు స్పృహ కోల్పోయి పడిపోయింది అని సమాచారం చేరవేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐద్వా నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. ఇప్పుడు ఆమె 4వ నెల గర్భవతి అని చెప్పింది. కడుపులో గట్టిగా దెబ్బలు తగలడం వల్ల రక్తస్రావం ఎక్కువగా అవుతుందని, ప్రెగ్నెన్సీ ఉంటుందో లేదో తెలియదని చెప్పారని ఐద్వా నాయకురాలు సుజాత చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు వేయాలని కోరారు. లేదంటే మహిళల జీవితాలతో ఆడుకుంటూ సమాజంలో మగవారు అంటేనే విరక్తి పుట్టేలా ఇలాంటి కీచకులు చేస్తున్న పనికి సరైన పనిష్మెంట్ జరగకపోతే రేపు రానున్న రోజుల్లో ఇంకా విచ్చలవిడిగా హింస పెరిగిపోతుందని అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు వనిత, జిల్లా కమిటీ సభ్యులు కళ, స్వప్న పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బి లక్ష్మి అడ్మిట్ ఉంది. ఎందుకంటే ఆమెను భర్త మరిది అత్త ముగ్గురు కలిసి అర్ధరాత్రి ఆమెపై అటాక్ చేసి ఆమెను కొట్టి పడేసి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడున్న అపార్ట్మెంట్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెన్సీగా ఉంది. ఆమెకు 4వ నెల నడుస్తూ ఉంది. ఆమెకు కడుపులో విపరీతమైన దెబ్బలు తగలడం వల్ల రక్తస్రావం ఎక్కువ అవుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయితే మేము పరిశీలించినప్పుడు ఆమె మాకు చెప్పిన విషయాలు ఏంటంటే గతంలోనే దాదాపు 3 పెళ్లిలైనాయి. ఒక అమ్మాయి వీడి టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుందని చెప్తా ఉన్నారు. ఇంకా 2 విడాకులు ఇచ్చి దూరం అయ్యారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈమెను కూడా ఎప్పుడు 24 గంటలు అవమానిస్తాడు, అనుమానపడతాడు అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది. దాదాపు ఇంట్లో 8 కెమెరాలు ఫిట్ చేసిర్రు. ఒక్క బాత్రూంలో తప్ప మిగతా ప్రతి ప్రదేశంలో కూడా కెమెరాలు ఉన్నాయని అమ్మాయి చెప్తా ఉంది. అంటే ఒక మనిషి బతుకుండగానే ఎంత నరకం చూపెట్టాలో ఇక్కడే చూపిస్తున్నాడు. ఇంకోటి ఉన్న 2 పిల్లలు కూడా నాకు పుట్టలేరు అని చెప్పేసి బుకాయించి ఆ అమ్మాయిని ఏ విధంగా అయినా వదిలించుకోవాలనే ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. 16 సంవత్సరాల అమ్మాయితోని ఇంకో అమ్మాయితోని ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ అమ్మాయి దగ్గర పూర్తి సమాచారం ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్లకు మహిళల జోలికి పోకుండా అమ్మాయిల జీవితాలతో ఆటలు ఆడుకోకుండా సరైన శిక్షలు పడాలి అని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా కోరుతా ఉన్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఐద్వా మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నాం. లేదంటే వారిని జైలుకు పంపించేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి. నవీపేట్ మండల మాల మహనాడు అధ్యక్షుడిగా గౌరి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాలల అభ్యున్నతికి కృషి చేస్తానన్న అధ్యక్షులుగా ఎన్నికైన రాజు వెల్లడించారు. నవీపేట్ మండల మాల మహనాడు కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా మాల మహనాడు అధ్యక్షులు చోకం దేవిదాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, దేవయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చన్న, సంగం శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ దొంత ప్రవీణ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మండలానికి చెందిన పలువురు సభ్యులు హాజరయ్యారు. కమిటీలో ఉపాధ్యక్షులుగా బత్తూరు సాయిలు, సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా కొండూరు శ్యామ్, కోశాధికారిగా గైని మోహన్, జాయింట్ సెక్రటరీగా సుగంధర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, జిల్లా అధ్యక్షులు దేవిదాసులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవీపేట్ మండల మాల మహనాడు కమిటీని ఎన్నుకోవడం జరిగింది అన్నారు. వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని 2024 కుటుంబ సర్వే ఆధారంగా మాత్రమే వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేయడం సబబు కాదని, అలా చేస్తే న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. గతంలో 6% ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు 5% అయ్యాయని, దీనివల్ల మాలలకు అన్యాయం జరుగుతుంది అని మండిపడ్డారు. 8% రిజర్వేషన్లు మాలలకు కల్పించాలని, లేనియెడల ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ దొంతు ప్రవీణ్ గారు ఆధ్వర్యం లోపట నవిపేట మండలంలో మాలమానాడు నూతన కమిటీని ఏకగ్రీవంగా వేయడం జరిగింది. ఈ నూతన కమిటీ లోపల మండల అధ్యక్షుడుగా గౌరవ్ రాజు గారు, అదేవిధంగా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఇక మిగతా వైస్ ప్రెసిడెంట్లు, తర్వాత జాయింట్ సెక్రటరీ, పబ్లిక్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఈసీ మెంబర్లను, అదేవిధంగా అడ్వైజర్లు కూడా నియమించడం జరిగింది. దీంట్లో ప్రధానమైన ఈ మండల కమిటీని వేయడం ద్వారా మా మాలలను ఐక్యంగా బలోపేతంగా చేయడానికి, అదేవిధంగా మండల కమిటీలు వేయడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వము గతంలో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఈ వర్గీకరణలో మాలలకు తీరని అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇంతకు మొదలు కూడా 2004 కంటే ముందు కూడా 1997-98 సంవత్సరంలో కూడా వర్గీకరణ అప్పుడు జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఆ వర్గీకరణ లోపల మాకు మాలలకు సి గ్రూప్లో పెట్టి 6% ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ వర్గీకరణ చేస్తూ 2011 జనాభాను తీసుకొని ఇప్పుడు వర్గీకరణ చేస్తూ మాలలకు అప్పుడున్న 6%ను 2004 సంవత్సరంలో కొట్టిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వర్గీకరణ చేస్తూ ఆ వర్గీకరణలో మాలలకు అప్పుడు 6% ఉంటే ఇప్పుడు 5% జరిగింది. ఆ 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కనీసం మాకు అప్పుడున్న 6% కూడా ఇవ్వలేరు, 5% ఇవ్వడం జరిగింది. అంటే తీరని అన్యాయం జరిగింది. ఇప్పుడు జనాభా అనేది అన్ని కులాలలో పెరుగుతుంది. అన్ని కులాలలో పెరిగినప్పుడు వాళ్ళ మిగతా గ్రూపుల యొక్క జనాభా పెరిగినప్పుడు వాళ్ళకైతే రిజర్వేషన్ శాతం 7% నుండి 11% 9% ఇచ్చిండ్రో, మరి మాకు కూడా 6% నుండి మాకు 8% చేయాలి. మాకు 1%ను తగ్గించిండ్రు, వాళ్ళకు 2%ను ఎక్కువ చేసిండు. ఇది మాలలకు చాలా తీరని అన్యాయం జరిగింది. దీన్ని మన నిజామాబాద్ జిల్లా మాల మానాడు తరఫున రాష్ట్ర ప్రభుత్వంను దీన్ని మరొకసారి సమీక్షించి ఏదైతే గత సంవత్సరంలో చేసిన కుటుంబ సర్వే, జనాభా సర్వే ప్రకారము, ఈ లేటెస్ట్ సర్వే ప్రకారము దాన్ని పరిగణనలోకి తీసుకొని వర్గీకరణ చేస్తూ మా మాలలకు ఏదైతే ఇప్పుడు చేసిన 5% ఉన్న వర్గీకరణను 8% ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ దీని మీద కూడా మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బాన్స్వాడ డీఎస్పీ సత్యనారాయణ బదిలీపై వెళ్లాడు. ఆయన స్థానంలో బాసిరెడ్డి విఠల్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డీఎస్పీ సత్యనారాయణ గౌడ్ బదిలీ అయ్యారు. నూతన డీఎస్పీగా బాసిరెడ్డి విఠల్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. నల్గొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుండి బాన్స్వాడకు బదిలీపై వచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని డీఎస్పీ సూచించారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దని అన్నారు. ఎవరైనా నియమ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మెయిన్ ప్రాబ్లమ్స్ పబ్లిక్లో ట్రాఫిక్, రోడ్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ యువతను ఇది చేస్తున్న మన చెడుదారి పట్టించేది గాంజా, డ్రగ్స్, వీటన్నిటిని కూడా కఠినంగా మేము చట్టపరిధిలో వాటిపై చర్య తీసుకుంటాం. ముఖ్యంగా యువతను కోరేది ఏంటంటే ఏ చేసినా మార్చుకోవచ్చు, రిఫార్మ్ చేసుకోవచ్చు, కానీ గాంజాకి అలవాటు పడితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు కూడా వాళ్ళు ఇది చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము కౌన్సిలింగ్ చేస్తాము. చట్టపరంగా కఠినంగా ఉండడం జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కడైనా రోడ్డు ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉంటే కూడా సంబంధిత అధికారులతో కూడా మేము మీటింగ్ పెట్టి వాటిని అక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా కూడా లోకల్ పోలీస్ తోటి, మా సిబ్బందితోటి,
అదేవిధంగా టోటల్గా ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలతో కానీ పూర్తిగా సహకారం తీసుకొని శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ, పకడ్బందీగా ప్రక్రియ చేపట్టాలని అధికారులకు కలెక్టర్ స్పష్టీకరణ. కల్తీ కల్లుపై జిల్లా అంతటా ఒక్కరోజు ర్యాలీలు, అవగాహన సదస్సులు, మార్పు సాధ్యమేనా అని ప్రజల్లో అనుమానాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడానికి బీఆర్ఎస్ఏ కారణం, ప్రశాంత్ రెడ్డిపై డీసీసీ చీఫ్ మానాల ధ్వజం. పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించాలని అర్బన్ ఎమ్మెల్యే పూజలు, భరతమాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సింధూర్ అని వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.